వెల్కమ్ టు విదురా న్యూస్. నేను మీ స్నేహ గౌడ్. మన శరీరంలో మెదడుని అతి ముఖ్యమైన భాగంగా పరిగణిస్తారు. ఇది మొత్తం శరీరాన్ని నియంత్రిస్తుంది. శరీరంలోని ప్రతి భాగం నుంచి సంకేతాలు మెదడుకి చేరుకుంటాయి. అవసరానికి అనుగుణంగా మెదడు ఆ భాగానికి ప్రతిస్పందన కోసం సందేశాన్ని పంపుతుంది. ఇంతలా మనల్ని ప్రభావితం చేసే మెదడుకి సంబంధించిన బ్రెయిన్ స్ట్రోక్ గురించి మన నేటి ఆరోగ్యమస్తు కార్యక్రమంలో తెలుసుకుందాం. ఇలాంటి మరెన్నో వార్తలు, విలువైన సమాచారం మరియు కంటెంట్ల కోసం మన విదురా న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మరవకండి. అలాగే రెగ్యులర్ ఫాలో కోసం విదురా న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలాగే లైక్ అండ్ షేర్ కూడా మరవకండి. ఈ విలువైన సలహాలు, సూచనలు కామెంట్ రూపంలో తెలియజేసి మమ్మల్ని ప్రోత్సహించండి. మెదడుకి జరిగే రక్త ప్రవాహంలో అడ్డంకి ఏర్పడినప్పుడు దాన్ని బ్రెయిన్ స్ట్రోక్ అంటారు. బ్రెయిన్ స్ట్రోక్ శరీరంలో ఏ భాగానికైనా లేదా అవయవానికైనా సంబంధించినదైనా కావచ్చు. శరీరంలోని ఏ అవయవం నుంచైనా లేదా ఏదైనా భాగం నుంచి మెదడుకు సంకేతాలు చేరుకోనప్పుడు ఆ భాగం పక్షపాతానికి గురవుతుంది. ఇంతకీ ఒక వ్యక్తికి బ్రెయిన్ స్ట్రోక్ ప్రమాదం ఉంటే ఆ సంకేతాలను గుర్తించడం ఎలా, అని నివారణకు ఏం చేయాలి? బ్రెయిన్ స్ట్రోక్ కి ఓ ఆకస్మిక సంఘటన ఆరోగ్యవంతుడైన వ్యక్తికి భవిష్యత్తులో బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఉందా లేదా అనేది కొన్ని ప్రారంభ లక్షణాల ద్వారా తెలుసుకోవచ్చు. సాధారణంగా వైద్యులు దీన్ని బీ ఫాస్ట్ అని పిలుస్తారు. లక్షణాలు ఎలా ఉంటాయంటే, ఆరోగ్యంగా కనిపించే వ్యక్తి అకస్మాత్తుగా తన బ్యాలెన్స్ కోల్పోవడం, సమయం తర్వాత దాన్ని తిరిగి పొందడం, అకస్మాత్తుగా కళ్ళ ముందు చీకటి ఏర్పడుతుంది, ఆకస్మిక అస్పష్టత, ఆపై సాధారణంగా కనిపించడం ప్రారంభిస్తాయి. మాట్లాడేటప్పుడు ముఖం అకస్మాత్తుగా ఒక వైపు వెళ్లిపోతుంది, ఆ తర్వాత వెంటనే సరి అవుతుంది, అకస్మాత్తుగా పడిపోతుంది, తర్వాత కోలుకుంటుంది, నాలుక అకస్మాత్తుగా పనిచేయడం ఆగిపోతుంది, అంటే ఆ వ్యక్తి కొంత సమయం పాటు మాట్లాడలేరు. ఇలాంటి లక్షణాలు కనిపించినట్లు అయితే వెంటనే ఆసుపత్రికి వెళ్ళాలి. ఈ లక్షణాలు కొంత సమయం తర్వాత తగ్గినప్పటికీ వైద్యుల్ని సంప్రదించడం ఉత్తమం, ఎందుకంటే ఈ సంకేతాలు అడ్డంకి ఉందని సూచిస్తున్నాయి. ఇది భవిష్యత్తులో స్ట్రోక్ ప్రమాదానికి దారితీస్తుంది. ఇటువంటి లక్షణాల వెనుక ఏదైనా ఇతర వ్యాధి కూడా కారణం కావచ్చు. పూర్తిగా ఆరోగ్యంగా ఉన్న వ్యక్తిలో ఈ లక్షణాలు కనిపిస్తే భవిష్యత్తులో బ్రెయిన్ స్ట్రోక్ రావచ్చు. వారికి వెంటనే నయం కాకపోతే ఆ వ్యక్తికి అప్పటికే బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది అని అర్థం. బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన 4.5 గంటల లోపు చికిత్స ప్రారంభించడం ముఖ్యం. ధమనులాలలో అడ్డంకులు ఏర్పడినప్పుడు లేదా అది పగిలిపోయినప్పుడు, రక్తం మెదడుకి చేరుకోలేనప్పుడు ఇది జరుగుతుంది. డాక్టర్ల అభిప్రాయం ప్రకారం బ్రెయిన్ స్ట్రోక్ తర్వాత మొదటి 4.5 గంటలను గోల్డెన్ అవర్స్ అంటారు. అయితే కొన్ని సందర్భాల్లో 6 నుంచి 8 గంటల లోపు చికిత్స ప్రారంభించిన రోగి కోలుకునే అవకాశం ఉంది. ధమనిలో రక్తం గడ్డ కడితే ఇంజెక్షన్ల ద్వారా దానిని కరిగించడానికి ప్రయత్నిస్తారు. తప్పనిసరి అవసరమైతే ఆపరేషన్ కూడా చేస్తారు. గడ్డ కట్టిన రక్తాన్ని ఆపరేషన్ ద్వారా తొలగించవచ్చు, కానీ దానికి పరిమితులు ఉన్నాయి. పెద్ద ధమనిలో రక్తం గడ్డ కడితేనే ఇలా చేయగలరు. సిటీ స్కాన్, ఎంఆర్ఐ వంటి పరీక్షల ద్వారా బ్రెయిన్ స్ట్రోక్ తీవ్రతను గుర్తిస్తారు. దాంతో అవసరమైన చికిత్స అందిస్తారు. చాలా సార్లు బ్రెయిన్ స్ట్రోక్ కేసుల్లో ప్రజలు నిర్లక్ష్యంగా ఉంటారు, అందుకే రోగి పూర్తిగా కోలుకోవడం కష్టమవుతుంది. బ్రెయిన్ స్ట్రోక్ లేదా పక్షవాతంతో బాధపడుతున్న రోగులు కోలుకోవడానికి మొదటి 3 నెలలు చాలా కీలకం. ఈ కాలంలో ఫిజియోథెరపీ కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. ఎవరికైనా, ఏ వయసు వారికైనా బ్రెయిన్ స్ట్రోక్ రావచ్చు, కానీ కొంతమందికి ఎక్కువ ప్రమాదం ఉంటుంది. శరీరంపై నియంత్రణ లేకపోవడం, హై బీపీ, షుగర్, కొలెస్ట్రాల్, ధూమపానం, మద్యపానం సేవించడం, ఊబకాయం దానికి ప్రధాన కారణాలు. చాలా సార్లు జన్యుపరమైన కారణాల వల్ల యువతల్లో రక్తం చిక్కగా మారుతుంది. ఇది బ్రెయిన్ స్ట్రోక్ ప్రమాదాన్ని పెంచుతుంది. ఇది సాధారణంగా వృద్ధులకు ఎక్కువగా జరుగుతుంది. అనారోగ్యకరమైన లైఫ్ స్టైల్, జిమ్ముల్లో ఎక్సర్సైజ్ చేసేటప్పుడు గాయాలవ్వడం, మెడ మసాజ్ వల్ల కూడా మెదడులో రక్త ప్రసవం జరిగే అవకాశం ఉంది. చలికాలంలో బ్రెయిన్ స్ట్రోక్ కేసులు పెరుగుతాయి. భారత్ వంటి దేశాలలో ఆహారపు అలవాట్లు దీనికి అతిపెద్ద కారణంగా పరిగణిస్తుంటారు. చలికాలంలో ప్రజలు సాధారణంగా ఎక్కువ కొవ్వు ఉన్న ఆహారాన్ని తీసుకుంటారు. అలాగే ఈ సీజనల్ బీపీని కంట్రోల్లో ఉంచుకోవడం చాలా ముఖ్యం. సాధారణంగా 60 నుంచి 65 సంవత్సరాల వయసు గల వృద్ధులకు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. కానీ ఇటీవల కాలంలో మా వద్దకు వస్తున్న బ్రెయిన్ స్ట్రోక్ రోగుల్లో 40 నుంచి 45% మంది 50 ఏళ్ల కంటే తక్కువ వయసు గలవారే అనేది గమనార్హం. అందరూ ఆరోగ్యంగా ఉంటూ ఫిట్ ఇండియా నినాదానికి ఉత్తమం ఇవ్వాలని కోరుతూ మీ విదురా న్యూస్. జై హింద్.